జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగలా జరిగాయి. పట్టణంలోని రామ్నగర్లో కొలువైన గణనాథుడు 9 రోజుల పాటు భక్తుల పూజలు తరించాడు. వివిధ ప్రత్యేక పూజ కార్యక్రమాలతో గణేష్ మండపం వద్ద ఆధ్యాత్మిక శోభ నెలకొంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాగా పెద్ద ఎత్తున భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు గణేష్ మండపం వద్ద గణనాథునికి దీపాలంకరణ చేశారు. కాగా ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. రామ్నగర్ కాలనీ 3వ లైను లక్ష్మీ గణపతి మండపంలో మహిళలందరం ఈరోజు 25 రకాల పిండి పదార్థాలు నైవేద్యాలు చేసినాం. అందరూ మహిళల సహకారంతో అన్ని విధాల ప్రసాదాలు చేసినాం. ఈ 9 రోజులు సంతోషంగా జరుపుకున్నాం. మేము 5వ రోజు కూడా కుంకుమ పూజ జరుపుకున్నాం. మళ్ళీ కాళేశ్వరం తీసుకుపోయి దేవుణ్ణి అక్కడ నిమజ్జనం చేస్తాం. చిన్న పిల్లలు ఫస్ట్ స్థాపించిళ్ళు గణపతిని సంతోషంగా చేసుకుంటాం మేమని. అలాగే పెద్దలను కూడా వాళ్ళకు ప్రోత్సహించి మేమంతా కలిసి 9 రోజులు ఉపవాసాలు నిష్టగా వండుకుంటూ ప్రతిరోజు నైవేద్యాలు పెట్టుకుంటూ ప్రతిరోజు పూజకు వచ్చి అయ్యగారికి మేము సహకరించి చాలా బాగా జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పటికి 4 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుండి మాకు చాలా అందరికీ మంచి జరుగుతుంది. ఇంకా డెవలపింగ్ చేసుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ భూపాలపల్లి పట్టణ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఏ వాడలో చూసినా ఏ వార్డులో చూసినా గణనాథులతోని ఆ నామస్మరణతో మారుమోగుతోంది. వినాయకుల దగ్గర అందరూ కలిసి ఈ సంబరాన్ని జరుపుకుంటూ జరుగుతుంది. భూపాలపల్లి పట్టణంలో ప్రతి సంవత్సరం ఆ గణనాథుడు మనల్ని మంచిగా చూడబట్టే ఈరోజు ఈ రకంగా మనం అందరం మరి ఆనందంతో ఉంటున్నాం. ఏ కష్టం వచ్చినా భగవంతుడాన్ని తలుస్తాం. మొట్టమొదటి తలిచేది ఈ గణనాథుడు కాబట్టి ఈ గణనాథుడిని మొట్టమొదటిగా కొలుస్తున్నాం కాబట్టి ఈ లోకంలో మనం ఈ ఉన్నంత వరకు మనకు ఏ హాని రాకుండా కాపాడాలని ఆ గణనాథుడిని కోరుకోవడం జరుగుతుంది. గణనాథునికి 25 రకాల వంట కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్య అతిథిగా మా 16వ వార్డు కౌన్సిలర్ దాట్ల సీనన్న గారు రావడం జరిగింది. ఆర్బీ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. ఈ 16వ వార్డులో ప్రతి వాడ ఒక వినాయకుడిని పెట్టుకోవడం జరుగుతుంది. ఏ ఒక్కరు అడిగినా తన వంతు వృత భక్తితోటి సాయం చేసుకుంటూ అన్నిటికన్నా దానం ముఖ్యమైనది అన్నదానం. ఆ అన్నదానానికి ప్రతి ఒక్కరికి ఎవరు అడిగినా కాదనకుండా తనంతో సాయం అన్నదానానికి సహకరించినందుకు మా కమిటీ సభ్యున తరపున ప్లస్ కాలనీ వాసు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అన్నగారు ఇట్లాంటి సహాయ సహకారాలు అందరికీ ఇచ్చుకుంటూ నెక్స్ట్ కూడా మళ్ళీ విజయోత్సవంగా రావాలని మా యొక్క అందరి అభిప్రాయం. ఇలాంటి సేవా కార్యక్రమం ఇంకా చేయాలనేది మా యొక్క అందరి కమిటీ తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ